హాయ్ గాయ్స్. అలా సండే కదా అని చెప్పి హ్యాపీగా తినేసి రెస్ట్ తీసుకుంటుంటే మా అక్క లేపి చెన్నై వెళ్తున్నాను అంది. సరే వెళ్ళిరా అక్క అన్న. చెప్పడానికి కాదు నేను లేపింది, డ్రాప్ చేయడానికి అంది. సరే కదా తప్పిద్దా అని చెప్పి మా సొంతూరు నుంచి స్టార్ట్ అయిపోయాను అనమాట, దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ కోసం. దారి బారు మా అక్క చెప్పే ఊసులన్నీ వినాల్సి వచ్చింది, కేవలం 500 రూపీస్ కోసం. ఏంటి 500 అనుకుంటున్నారా? డ్రాప్ చేసినది 500 కమిషన్లు అండి. ఇంకా అలాగా గుడివాడ, మా దగ్గరలో ఉన్న గుడివాడ రీచ్ అయిపోయాను. అక్కడే రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి ఇంకా తీసుకెళ్ళిపోయాను అక్కడిని స్టేషన్లో దించడానికి అని. ఇంకా అలా వెళ్తూ వెళ్తూ స్టేషన్ రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయాక అక్కడ ఎంతమంది జనం ఉన్నారంటే చాలామంది జనం ఉన్నారు, కనీసం కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదు. అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ చాలా దూరం వెళ్ళాము ప్లాట్ఫామ్ మీద కూర్చోవడానికి కోసం అని చెప్పేసి. ఇలా మేము అలా కూర్చుందాం అనుకునే టైంకి ఒక ట్రైన్ వచ్చింది. ఆ ట్రైన్ రాగానే అంతమంది జనం కూడా 1 మినిట్లో ఖాళీ అయిపోయారు. సంథింగ్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఏదో విన్నాను, నేను కరెక్ట్గా గుర్తులేదు. అంతా ఖాళీ అయిపోయారు. ఇంకా మా అక్కని అలా దించేసి మా అక్కని అక్కడ కూర్చోబెట్టి మా అక్కకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి నేను రిటర్న్ స్టార్ట్ అయిపోయాను. ఆల్మోస్ట్ 45 మినిట్స్ జర్నీ అనమాట మా ఊరి నుంచి. ఇంకా అలా మరలా తిరిగి రిటర్న్ వెంటనే స్టార్ట్ అయిపోయాను. మా అక్క ట్రైన్ వెళ్తుంది.